ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. నాయన యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలంటును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య మరణించే ముందు యేసయ్య యొక్క ప్రవర్తనని దగ్గర నుంచి గమనించిన శతాధిపతి ఇంకా అక్కడ కావలున్న వారు ఈయన నిజంగా దేవుని కుమారుడని చెప్పుకున్నారంట కదండి. అండ్ అదేవిధంగా మనల్ని చూసినప్పుడు కూడా మనం నిజంగా దేవుని పిల్లలమని అన్యులు చెప్పుకునే విధంగా మన ప్రవర్తన ఉండడానికి మనము జాగ్రత్త పడాలి కదండి. ఆ విధంగా జాగ్రత్త పడే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. నెక్స్ట్ ఇంకేం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనము. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకునిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి కదండి. యేసయ్య బతికి ఉన్నప్పుడు యేసయ్యని ఆయన అని సంబోధించిన వారు ఇప్పుడు యేసయ్య మరణించగానే ఆయన దేహాన్ని దానిని అని సంబోధిస్తున్నారు కదండి. దీన్ని బట్టి మనందరికీ అర్థమవుతుంది కదండి, దేవుడైనా మానవుడైనా వారు బ్రతికి ఉన్నంత వరకే వారికి విలువ కదండి. వారు ఒకసారి మరణించగానే విలువ అనేది ఉండదు కదండి. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళని కొలవబడుతున్న వారు మరణించారు కదండి. కానీ యేసయ్య మాత్రమే మరణించి మరణాన్ని జయించి తిరిగి 3వ దినాన లేచారు కదండి. యేసయ్య మనందరి మధ్యలో సజీవుడిగా ఉన్న నిజమైన ఏకైక దేవుడు కదండి. మనం నమ్ముకున్న దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచారు కదండి. కాబట్టి ఆయన మనం నమ్ముకుంటే మనం కూడా మరణాన్ని జయిస్తామని యేసయ్య మనకి వాగ్దానం చేశారు కదండి. కాబట్టి మనము యేసయ్య సమాధి బయట బాధపడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు కదండి. ఎందుకంటే యేసయ్య మరణాన్ని జయించారు కదండి. ఏ విధంగా యేసయ్య మరణాన్ని సాతానుని ఓడించి తిరిగి లేచారో అదే విధంగా యేసయ్య పిల్లలమైన మనం కూడా ఉండాలి కదండి. ఆ విధంగా ఉండే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం నుంచి 61వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.